మన డ్యూటీ టైమింగ్ అయిపోయింది. చలో ఇక ఇంటికి పోదాం. 3 అవుతుందా, 2:10. ఇంటికి వెళ్ళే వరకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టుద్ది. పోయి సంపాలి, మస్తు ఆకలి అవుతుంది. వస్తానే రెండు బడ్డీ కొడుకుని ఇంటికి గుంజడానికి రాకపోతే పరుగు పోతుంది. ఎవరు చూస్తలేరుగా. ఏమైందిరా? రేపు సండే ఇల్లు రోడ్ మీద తొక్కించుకొని పోతా. ఇంటికాడ చిల్లు అవుతున్నాడు. వీళ్ళ పనే బాగుంది కదా అయ్యా. ఓ డ్యూటీలు ఉండవు, పని ఉండదు. ఎవడు అనుకుంటాడో ఎవడేమో అనుకోవడం ఏవడవు. మన మనుషులకేనా అవన్నీ. రైట్గా అక్కడ ఉండదు. ఒక మిర్రర్ ఉంటే ఎవరైనా వచ్చేదానికి కనిపిస్తుంది. వీడు చూడు దొరుకుతూనే ఉన్నాడు కాక. ఇండికేటర్ వేసుకోరా, లవ్వుడేకే బాగ్. ఇది ఇంపోర్టెడ్ వెహికల్ అనుకుంటా, నెంబర్ ప్లేట్ వేరే ఉంది. లాంబోర్గిని స్టాపుడు బెండప్లు, మినీ లాంబోర్గిని మొత్తం మీదికి వచ్చాయి కదమ్మా, అన్నీ ఉంది. అదే అదే ఆగ్రా. రూల్ నెంబర్ 1 ఏంటంటే నెవర్ ఓవర్టేక్ బిఎండబ్ల్యూ. బట్ ఇక్కడ చేయొచ్చు, ఎందుకంటే అన్ని గలీలు ఉన్నాయి కదా. అవి అయితే అసలు చేయలేమనుకో, చేస్తే ఆడు జెట్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాడు. ఈగో హట్ అవుతుంది. ఈగో మ్యాటర్స్. ఒరే మన ఏమైంది, కొంత కొత్త పడుతుంది, మనం ఇటు కావలేదు. అంకుల్ చిల్ల ఎక్కడ మెల్ల అవుతున్నాడు చేతిలో ఫోన్ పట్టుకొని. చల్ల గాలి వస్తుంది కానీ ఒక ఎండ గట్టికి వస్తుంది. కింద ఇంజన్ వేడి ఇప్పుడే హీట్ అయిపోయింది. 334 cc హీట్ అయిపోతే 650. ఎవరే ఆగ్రా. సాటర్డే ఎంత ట్రాఫిక్ నవ్వు ఎందుకు? రాజస్థాన్ ఎవరో ముందర వెళ్ళా పోతున్నాడు. అవో వాడు రేంజ్లో ఆడ ఆటోడు మెల్లగా పోతున్నాడు. వాడి వల్ల హైవేలో ఒక 1000 కిలోమీటర్లు ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ ట్రాఫిక్లో తిరిగితే మాత్రం ఉన్న ఆసరం మొత్తం అలసిపోతుంది. అబ్బాయి ఫోన్ మాట్లాడుకుంటా వీడు రోడ్డు తగ్గితే మళ్ళా ఎగిరిపోతారు. తగిన వరకు చూస్తారు వాళ్ళు. అంత నా బ్రెయిన్ అంత నాలెడ్జ్ అంత చెప్తున్నారు అనమాట బ్రెయిన్ వీళ్ళు. రేపు
అన్నీ ఎవరు ఆటోలా చిల్లు అవుతున్నాడు అది. ఏ జరగండి రా ఎవర్రా మీరంతా వీడియో వెళ్ళలేం వెళ్ళే కూడా కరెక్ట్ ఇక్కడ ట్రాఫిక్ ఫోన్ ఇంపార్టెంట్ ఫోన్ వాడరా ఫోన్ ఇంపార్టెంట్ డ్రైవింగ్ ఏముందిరా నాటికి నా ఫోన్ ఇంపార్టెంట్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఎండ కొడుతుంది ఏది ఫిబ్రవరి స్టార్టింగ్లోనే ఇలా ఉంటే మరి 2 months పోతే ఎట్లుంటుంది ఇది ఫ్యూయల్ ఈజీగా 5-7 లీటర్స్ ఉంటుంది 2 పుల్లలు చూపిస్తుంది ఇది మరి ఇంత భయపెడితే ఎట్లా ఇండికేటర్ ఉన్నది ఉండదు చూస్తారేరా అయ్యా మీటర్ 650 సౌండ్ వస్తలేదు అది స్టాప్ చేస్తే మంచి సౌండ్ వస్తుంది సౌండ్ ఎన్నో పోతుంది అది మాయా ఇది. అరే నీ అబ్బా జాగి రారా ఇది పక్క జరు నీ అంతే ఇంకా వాడు ఏదో నప్ప జాగిర్లకు మెల్లగా పోతున్నాడు అంటే వాడు పర్లేకపోతే ఇంకో పర్లేనట్టే ఇంకా ఇది అంటారా బోరిలా కదా అది కాదు కాదు బియర్ 650 అంటర్లాగా ఉన్నది బాగుంటుంది అది కానీ వెయిట్ ఒక్కటే మైండ్ 40,000 bhp గుంజుగా వెళ్ళిపోతుంది అది మరి హీట్ అయిపోయింది క్రేజీ వస్తుంది సౌండ్ అసలు ఎట్లా వెళ్ళిపోతున్నాడు అరే ఎగ్జాస్ట్ ఉడిపోయిన అయిందిరా సౌండ్ అంత వస్తుంది దాచుకొని చూసుకోవాలి హీట్ అయితే సౌండ్ ఎక్కువ వస్తుంది మామూలుగా తెలుసు నాకు విషయం కానీ మరీ ఎక్కువ వస్తుంది ఇది ఈ పక్క ఉంది ఈ పక్క కూడా ఉంది ఓకే పక్కతాడు అంతే పక్కా బిర్యానీ భయం ఏముంది మనం మోడిఫై చేయించాము థర్డ్ పార్టీ సారీ థర్డ్ పార్టీ ఎగ్జాస్ట్ ఆగదు కానీ బాగా ఇచ్చాడు జావా చూస్తున్నారుగా సౌండ్ వస్తుంది చూస్తే మనం ఇంకా ఎక్కువ చేస్తాం అది వేరే పబ్లిక్ రియాక్షన్ ఏడు పెద్దగోడ పడజరుగుతుంది మొత్తం అదే ఒకప్పుడు
అంటే నా దగ్గర ఈ బండి లేనప్పుడు ఏదైనా బండి సౌండ్ వస్తుంటే నేను చూసాను, అందరు నా దగ్గర వస్తుంటే చాలా ఒక తెలియని ఆనందం, ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది, చెప్తే అర్థం కాదు. ఏడ మలుపుతున్నావురా? వెళ్ళే సైడ్ నుంచి పోయిరాడు, పోయేటోడు ఇటు నుంచి ఫ్రీగా వెళ్ళిపోతాడు. ఎందుకు వాడు దాన్ని అయిపోతే ఎవరో ఫీల్ అవుతున్నాడు. అవుతుడు అవుతుడు స్పీడ్ బ్రేకర్స్ చూడండి ఎన్ని ఉంటాయి. ఇది ఒక్కటి వెంకల ఉంటున్నది, ఇది కాడే. అరే జరుగురా, ఇట్లా చూడండి మంది. ఇది ఒకటి 2, ఇది ఒకటి 3, ఇది 4. గ్యాప్లా దానికి గిరికే 4 ఎట్టుకోవాల్సింది మధ్యలో. బాగుంది. రోడ్డు తెచ్చుకుని కొట్టున్నాడు ఏమన్నాడు. ఓ దాన్ని కట్టేశాడు. ఆ డోర్ ని ఒక తాడు కట్టి లోపల మూడేసిండు. అది ఏ ఒక్క తాడు ఆగుతుందా అది? మరి వైర్ కట్టాడో ఏం కట్టాడో కానీ అయితే బయటకు వచ్చేసేవాడు అన్న భయపడదు, కానీ వాడు వస్తే అది పడిపోతారు అక్కడే. మీరు మళ్ళీ స్పీడ్ బ్రేకర్ ఎందుకు? ఒకటి గుంత చూడండి రోడ్ మధ్యలో. ఈ పక్క సగం వేసి వదిలిపెట్టరేంది? వదిలిపోతుంది స్పీడ్ బ్రేకర్, ఈ పక్క లేదు. కూర్చోడదు కొంచెం కూడా రా మన ఇక్కడైతే వస్తుంది